నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్లో మైనారిటీలపై హింస ఆగడం లేదు. ముఖ్యంగా హిందువులను అక్కడి ముస్లిం ఛాందస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయాలు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నివేదికలో వెల్లడైంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ HRCP ఈ నెల 19న స్ట్రీట్ ఆఫ్ ఫేర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ బిలీఫ్ ఇన్ 2024-25 అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. హిందువులు, క్రైస్తవ, అహ్మదీయ సమాజాన్ని ప్రస్తావిస్తూ స్వేచ్ఛా హక్కుల విషయంలో ఈ సంవత్సరం వారికి చాలా గడ్డు కాలమే అని అందులో పేర్కొంది. కమిషన్ నివేదికల ప్రకారం పాక్లో మతపరంగా మైనారిటీలపై హింస పెరిగిందని ఆందోళన వ్యక్తమైంది. గత సంవత్సరంలో హిందూ బాలికలను బలవంతంగా మత మార్పిడి చేశారని, మైనర్ వివాహాల కేసులు కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. మైనారిటీపై హింస మాత్రమే కాకుండా ఛాందస్సులు మైనారిటీల ప్రార్థనా స్థలాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని ముస్లిం ఛాందస్సులు పేటరేగిపోయినట్లు నివేదికలో పొందుపరిచారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ప్రకారం పంజాబ్, సింధ్ ప్రావిన్స్లో హిందూ, క్రైస్తవ మతాలకు సంబంధించిన బాలికను బలవంతంగా ఛాందస్సులు మత మార్పిడి చేశారని, అలాగే వారి బాల్య వివాహాలు కూడా కొనసాగుతున్నాయని పొందుపరిచారు. బాల్య వివాహాలను నిరోధించే చట్టాలని అక్కడ అమలు చేయడం లేదని కూడా పేర్కొన్నారు. దీని విషయంలో సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని మానవ హక్కుల కమిషన్ నిర్మోహమాటంగా చెప్పింది. దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను, ముఖ్యంగా మైనారిటీలను ముక్కుమ్మడిగా కొట్టి చంపే ధోరణి కూడా పెరిగిందని కమిషన్ పేర్కొంది. చట్టాలను తక్షణమే సవరించాలని, యంత్రాంగాన్ని సంస్కరించాలని కమిషన్ సూచించింది. చట్టపరమైన ప్రక్రియ లేదా కోర్టు ద్వారా తీర్పులు లేకుండా వ్యక్తులను చంపేస్తున్నారని మండిపడింది. ఇక ఏకంగా రాజ్యాంగబద్ధమైన వ్యక్తులను కూడా ఛాందస్సులు బెదిరిస్తున్నారని కమిషన్ పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బెదిరించారని పేర్కొంది. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులను కూడా బెదిరించారని, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అలాగే దైవదూషణ చేస్తున్నారంటూ కొందరిపై దాడులు చేస్తున్నారని దీనిపై ఓ కమిషన్ నివేదికను కూడా వెల్లడించింది. ఏదేమైనా అక్కడ హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద దాడులు పెరుగుతున్నాయి. హిందూ బాలికలను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. చిన్న చిన్న వయసుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. దీని మీద అక్కడ ఎవరూ స్పందించట్లేదు. మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే అక్కడ మైనారిటీ అనే పదమే ఉండకుండా పోతుంది అంటూ మానవ హక్కుల సంఘమే భయపడేంత దారుణ స్థితికి పాకిస్తాన్లోని మైనారిటీ అంటే హిందువుల పరిస్థితి వెళ్ళింది. కానీ ఇక్కడున్న సుడో సెక్యులర్లకు, సుడో మేధావులకు అది కనిపించదు. గాజాలో జరుగుతున్నాయి కనిపిస్తాయి, కానీ పాకిస్తాన్లో హిందువులు పడుతున్న బాధలు ఇలా కంటికి కనిపించవు. వాటి కోసం ర్యాలీ చేయాలనిపించదు, వాళ్ళ కోసం మాట్లాడాలనిపించదు, వాళ్ళ కోసం ఒక కన్నీటి చుక్కను కూడా గార్చాలనిపించదు. అది ఇక్కడున్న సుడా సెక్యులర్ మేధావుల యొక్క గొప్పతనం. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా, ఏకంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మాయలో పడకుండా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. బికాస్ సనాతన ధర్మం బ్రతుకుంటే ఈ విచ్చిన శక్తులు పైకి రాలేవు. కాబట్టి ధర్మాన్ని చంపేసి శక్తులు బయటికి రావాలనుకుంటున్నాయి. అవి ఎప్పటికీ సాధ్యం కాదు. బర్త్ డేట్ ఉన్న ప్రతిదానికి డెత్ డేట్ ఉంటుంది. ఆ డెత్ డేట్ కోసం ఎదురు చూడడమే తప్ప, కానీ అప్పటి వరకు మనల్ని మనమే రక్షించుకోవాలి, ఐక్యంగా ఉండాలి. పాకిస్తాన్లో జరుగుతున్న మైనారిటీల మీద జరుగుతున్న హింస ఆగడాలకు సంబంధించి కూడా నిరసన తెలియజేయాలి. అక్కడ ప్రభుత్వాలను మందలించాలని భారత ప్రభుత్వాన్ని, హైకమాండ్ని కూడా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.